జమ్మూ కశ్మీర్ లో కాల్పుల మోత మోగుతోంది. డ్రోన్ దాడులకు పాక్ ప్రయత్నిస్తోంది. పలు ప్రాంతాల్లో సైరన్లు మోగాయి. సాంబా సెక్టర్ లో పాక్ డ్రోన్లను కూల్చివేసింది ఇండియన్ ఆర్మీ. జమ్మూలో డ్రోన్స్ ని పేల్చివేసింది భారత సైన్యం. పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయంటూ ఒమర్ అబ్దుల్లా చెప్తున్నారు. ఇక జైసల్మేర్ యూరీలో సైరన్లు మోగాయి. అక్కడ బ్లాక్అవుట్ కొనసాగుతోంది. జమ్మూ కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ సరిహద్దుల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. मस्त करी ओके మరొకసారి జమ్మూ కశ్మీర్ లో కాల్పుల మోత వినిపిస్తోంది. డ్రోన్ దాడులకు పాక్ ప్రయత్నిస్తోంది. పలు ప్రాంతాల్లో సైరన్లు మోగాయి. సాంబా సెక్టర్ లో పాక్ డ్రోన్లను ఇండియన్ ఆర్మీ కూల్చివేసింది. ఇటు జమ్మూలో డ్రోన్ ని పేల్చివేసింది భారత సైన్యం. పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయంటూ జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా చెప్తున్నారు. ఇటు జైసల్మేర్ యూరీలో సైరన్లు మోగాయి. పాక్ దాడులకు తెగబడ్డంతో సైరన్లు మోగాయి. ప్రస్తుతం అక్కడ బ్లాక్అవుట్ కొనసాగుతోంది. జమ్మూ కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ సరిహద్దుల్లో ప్రస్తుతం హై అలర్ట్ కొనసాగుతోంది. అలానే ఒమర్ అబ్దుల్లా ట్వీట్ ని మనం చూస్తున్నాం. బ్లాక్అవుట్ ఇన్ జమ్మూ నౌ, సైరన్స్ కెన్ బి హర్డ్ అక్రాస్ ది సిటీ అంటూ ఒక చీకటిని తలపిస్తున్న ఒక పిక్చర్ ని పోస్ట్ చేశారు. ప్రస్తుతం జమ్మూలో బ్లాక్అవుట్ కొనసాగుతున్న విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు కాల్పుల శబ్దాలు, బాంబుల మోతలు వినిపిస్తున్నాయంటూ ఆయన ఒమర్ అబ్దుల్లా చెప్తున్నారు. ప్రస్తుతం టీవీ9 స్క్రీన్ మీద పాక్ డ్రోన్ దాడులకి సంబంధించిన విజువల్స్ ని చూస్తున్నాం. డ్రోన్ దాడులకి ప్రయత్నిస్తోంది పాకిస్తాన్. అయితే భారత సైన్యం దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టుతోంది. డ్రోన్లు ప్రయోగించడంతో ప్రస్తుతం జమ్మూ కశ్మీర్ అంతటా బ్లాక్అవుట్ కొనసాగుతోంది. డ్రోన్ అటాక్ ని మనం చూస్తున్నాం టీవీ9 స్క్రీన్ మీద. పాకిస్తాన్ డ్రోన్లతో విరుచుకుపడేందుకు మరోసారి ప్రయత్నించింది. నిన్న పాకిస్తాన్ ప్రయోగించిన ప్రతి డ్రోన్ ని గగనతలంలోనే కూల్చివేసింది భారత సైన్యం. ఈ రోజు కూడా అంతే అలర్ట్ గా వచ్చిన ప్రతి డ్రోన్ ని కూల్చివేసేందుకు సంసిద్ధమైంది ఇండియన్ ఆర్మీ. ప్రస్తుతం టీవీ9 స్క్రీన్ మీద డ్రోన్ పడ్డంతో దెబ్బతిన్న ఆ ప్రాంతాన్ని, అలానే ఆ ప్రాంతంలో ఆ ఇంటిని ఏదైతే కాలిపోతుందో, డ్రోన్ పడ్డంతో కాలిపోతున్న ఆ ఇంటిని మరోవైపు చూస్తున్నాం. జమ్మూ కశ్మీర్ లో కాల్పుల మోత మోగుతోంది. మరొకసారి జమ్మూ కశ్మీర్ బ్లాక్అవుట్ లోకి వెళ్లిపోయింది. నిన్నట్లానే డ్రోన్లను ప్రయోగిస్తోంది పాకిస్తాన్. ప్రస్తుతం మనం ఒక డ్రోన్ అటాక్ ని చూస్తున్నాం. పాకిస్తాన్ నుండి వస్తున్న ఆ డ్రోన్ ని వెంటనే గగనతలంలోనే భారత ఆర్మీ కూల్చివేసింది. ఇలా నిన్నటి నుండి డ్రోన్లతో విరుచుకుపడుతోంది పాకిస్తాన్. అయితే ఇండియన్ ఆర్మీ నిన్న ప్రతి డ్రోన్ ని S-400 తో కూల్చివేసిన విషయం మనకి తెలిసిందే. ఇక ఈ రోజు మరొకసారి డ్రోన్ అటాక్ కి తెగబడుతోంది పాకిస్తాన్. ఆ డ్రోన్ ని మనం ప్రస్తుతం స్క్రీన్ మీద చూస్తున్నాము. ఆ డ్రోన్ ఇంకా గగనతలంలో ఉండగానే ఇండియన్ ఆర్మీ దాన్ని పేల్చివేసింది. డ్రోన్ దాడులకు పాల్పడుతోంది పాక్. పలు ప్రాంతాల్లో సైరన్లు మోగాయి. డ్రోన్లు ఒక్కసారిగా ప్రయోగించడంతో సైరన్లు మోగాయి. వెంటనే అక్కడున్న ప్రజలు ఇటు బంకర్లలోకి వెళ్లిపోయారు. రాజౌరీలో జరిగిన డ్రోన్, పాకిస్తాన్ డ్రోన్ ని వేసిన ఆ దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఈ విజువల్స్ రాజౌరి నుండి వస్తున్నట్లు తెలుస్తోంది. సో డ్రోన్ దాడులకు పాక్ ప్రయత్నించింది. రాజౌరిలో ఈ డ్రోన్లను ప్రయోగించింది. పలు ప్రాంతాల్లో సైరన్లు మోగాయి. అలానే సాంబా సెక్టర్ లో పాక్ డ్రోన్లను కూల్చివేసింది ఇండియన్ ఆర్మీ. ఇటు జమ్మూలో డ్రోన్ ని పేల్చివేసింది భారత సైన్యం. ఇలా పాకిస్తాన్ దాడులకు తెగబడుతోంది. చీకటి పట్టడంతో ఇటు సాంబా సెక్టర్, అలానే రాజౌరి, ఈ ప్రాంతాలన్నింటిలో డ్రోన్ల దాడిని కొనసాగిస్తోంది. సరిహద్దు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిపై మరొకసారి దాడికి ప్రయత్నిస్తోంది పాకిస్తాన్. పేలుళ్ల శబ్దాలు